అందరికీ నమస్కారం అండి. విపిఆర్పి కార్యక్రమంలో భాగంగా విపిఆర్పి యాప్లో మనము ఎస్హెచ్జి యూజర్ సిఆర్పి రోల్లో మనము సభ్యురాలి వారీగా సంఘం వారీగా వారి యొక్క ఎంటైటిల్మెంట్స్ లైవ్లీహుడ్స్ చేయడం జరిగింది. ఈ ఎంటైటిల్మెంటు లైవ్లీహుడ్స్ అన్ని సంఘాలు ఆ వివోలో ఉన్న అన్ని సంఘాలు చేసిన తర్వాత ఈ సంఘాల డేటాను ప్రతి సంఘాన్ని మనకి వివోకి పంపించడం జరుగుతుంది. ఇవన్నీ పంపించిన తర్వాత మనము వివోలో ఈ డేటాని వివో యూజర్ సిఆర్పి రోల్లో మనం డేటా చేయాలి. అది ఏ విధంగా చేయాలనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు లాగిన్ అవుదాము. ఓకే, మనము లాగిన్ ఎంటర్ చేసాము, గమనించండి. ఇప్పుడు మనం లాగిన్ అవుతున్నాం. ఓకే, చూడండి. ఓకే, తెలుగు సెలెక్ట్ చేసుకున్నాము, లాంగ్వేజ్. తదుపరికి వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా మనకి మెయిన్ స్క్రీన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మనము ఈ లాగిన్ వాళ్ళకి ఏ రోల్స్ మనం ఇచ్చామో చూద్దాము. ఇక్కడ ఈ సిఆర్పికి 2 రోల్స్ ఇచ్చాము. ఒకటి ఎస్హెచ్జి యూజర్ సిఆర్పి, రెండోది వివో యూజర్ సిఆర్పి. ఆల్రెడీ ఈ లాగిన్లో ఎస్హెచ్జి యూజర్ సిఆర్పిలో ఆ వివోలో ఉన్న అన్ని సంఘాలు చేసేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు వివో యూజర్ సిఆర్పికి వెళ్దాం. ఓకే, డేటా సింక్రనైజ్ అవుతుంది, అందరూ గమనించగలరు. ఓకే, డేటా ఓపెన్ కావడం జరిగింది. ఇప్పుడు క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఈ సంఘంలో చేసిన డేటాకు సంబంధించినదంతా హక్కుల ఏకీకరణ అలాగే ర్యాంకింగ్ అనేది రావడం జరిగింది. తర్వాత ఈ వివో పరిధిలో ప్రజా వస్తువులు, సేవలు మరియు వనరుల అభివృద్ధి ప్రణాళిక అని రెండోది, నెక్స్ట్ సామాజిక అభివృద్ధి ప్రణాళిక అనేది మూడోది రావడం జరుగుతుంది. ఇది మీరు అందరూ గమనించారు. ఇప్పుడు హక్కుల ఏకీకరణ చూద్దాం. హక్కుల ఏకీకరణలో మనకి రిక్వెస్ట్లు ఏమీ లేవు, అందరికీ అన్ని ఎంటైటిల్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ర్యాంకింగ్ ఇవ్వడానికి ఏమీ లేదు. రెండోది ప్రజా వస్తువులు, సేవలు మరియు వనరుల అభివృద్ధి ప్రణాళిక అనేది చూద్దాము. అంటే పబ్లిక్ గూడ్స్ అండ్ సర్వీస్ రిసోర్స్ డెవలప్మెంట్ ప్లాన్స్కి వెళ్తున్నాం. ఇందులో పబ్లిక్ గూడ్స్లో చూద్దాము ఏమేమి కావాలి అనేది. ఇక్కడ మనకి మొదటిగా గ్రామైక్య సంఘానికి ఒక భవనం కావాలి. దాన్ని ఇప్పుడు మనం నమోదు చేద్దాము. గ్రూప్ మరియు సముదాయ భవనం అని ఉంది కదా, అక్కడ వివో ఆఫీస్ కోసము మనం ఎంటర్ చేస్తాము. ఇక్కడ స్థలం ఎక్కడుందంటే గ్రామ సచివాలయం పక్కన స్థలం ఉందన్నమాట. ఓకే, ఇక్కడ ఎన్ని యూనిట్లు అంటే 1 కావాలి. ఓకే, ఇక్కడ మనం మళ్ళీ వివరణ యొక్క వివరాలు అనే దగ్గర స్పష్టంగా వివో ఆఫీస్ అని మనం ఎంటర్ చేస్తాము, సేవ్ చేస్తాము. ఓకే, సేవ్ కావడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇంకేమున్నాయనేది చూద్దాం. ఇక రెండోది ఏంటంటే మురుగునీటి కాలువ కావాలి. ఇది ఎక్కడి నుంచి అంటే ఈ ఎన్ఎస్వి నగరం 2 వివోలో రామాలయం టు ఎస్సీ కాలనీ వరకు ఒక డ్రైనేజ్ కావాలి. ఇది ఎంత ఉంటుందంటే 150 మీటర్స్ అనమాట. ఓకే, దీన్ని సేవ్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి, పబ్లిక్ గూడ్స్కి సంబంధించిన రకరకాల కార్యక్రమాలన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. రకరకాల ఏవైతే పబ్లిక్ గూడ్స్ ఉంటాయో అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ మీరు గమనించండి, ఈ గ్రామ సంఘం పరిధిలో రోడ్డు ఒకటి అవసరము. ఆంజనేయ స్వామి టెంపుల్ టు కృష్ణుడి టెంపుల్ వరకు ఇది ఎంత ఉంటుందంటే 120 మీటర్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ పబ్లిక్ గూడ్స్ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు పబ్లిక్ సర్వీసెస్ ఏ సర్వీసెస్ అవసరము అనేది ఇక్కడ చూద్దాం. చూడండి, ఇక్కడ ప్రజలకు అందించాల్సిన సేవలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. గమనించండి, ఇక్కడ సేవలన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఓకే, ఇక్కడ ఏమేమి కావాలి అనే దాన్ని మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ గ్రామ సంఘం పరిధిలో ఈ పశువులు ఎక్కువగా ఉంటాయి, పాడి మీద ఆధారపడిన గ్రామం. ఇక్కడ ఒకటి కావాలి. ఇక్కడ సచివాలయం ప్రాంగణంలో మనకి ఒక యానిమల్ హస్బెండరీకి సంబంధించిన
ఈ పశువులకు సంబంధించిన వెటర్నరీ క్లినిక్ అనేది వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ చేయాలని ఇక్కడ కోరుకోవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఇది మాత్రమే ఈ పబ్లిక్ సర్వీసెస్లో కోరుకోవడం జరిగింది. ఇక రిసోర్సెస్లో వీళ్ళు ఏం కావాలని కోరుకుంటున్నారంటే ముఖ్యంగా ఈ వాటర్ ప్రాబ్లం ఉంది, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లము. ఓకే, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లము. ఫస్ట్ వాటర్ ప్రాబ్లము 1. ఓకే, యూనిట్ల సంఖ్య ఎంతంటే 1. ఇక్కడ వివరణ ఏంటంటే స్ట్రీట్ వైజ్ 20 పబ్లిక్ ట్యాప్స్ అవసరం. పబ్లిక్ ట్యాప్ కనెక్షన్స్ కూడా వీళ్ళకి అవసరం. సో వీటిని నమోదు చేయడం జరిగింది, సేవ్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇంకా అలాగే వీళ్ళకి పశువుల కొట్టం కూడా అవసరం. పశువుల కొట్టం అంటే ఇక్కడ ఏంటంటే 1 కావాలి వీళ్ళకి. ఓకే, స్థానం ఎక్కడంటే దుర్గమ్మ గుడి దగ్గర స్థలం కలదు. యూనిట్స్ ఏంటంటే 1. ఓకే, డ్రింకింగ్ వాటర్ ఫర్ లైవ్ స్టాక్. ఓకే, సేవ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనము వీటన్నింటికి కూడా ఒక్కొక్కటికి ర్యాంకింగ్స్ ఇచ్చుకుంటూ రావాలి. ఇప్పుడు ప్రయారిటీ ర్యాంకింగ్స్కి వెళ్తే ఇప్పుడు గ్రామ సంఘం ఆఫీసు, డ్రైనేజీలు, రోడ్లు వీటిలో ర్యాంకింగ్ ఇవ్వాలి. మనకి మొదటి ర్యాంకింగ్ ఏంటంటే మనకి వివో ఆఫీస్ అతి ముఖ్యంగా కావాలి, దీనికి మొదటి ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే రోడ్స్ కన్నా ముఖ్యమైనది డ్రైనేజీ వ్యవస్థ చాలా ముఖ్యం కాబట్టి గ్రామ సంఘం తీర్మానం ప్రకారం దీనికి 2వ ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే రోడ్స్ దీనికి 3వ ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, సేవ్ చేయడం జరిగింది. ఓకే, పబ్లిక్ గూడ్స్లో ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత పబ్లిక్ సర్వీసెస్కి వెళ్దాము. ఇక్కడ పబ్లిక్ సర్వీసెస్లో 1 చేసాం కాబట్టి ఇక్కడ ర్యాంకింగ్ ఇదే, దీనికే ప్రాధాన్యత కాబట్టి దానికి 1 ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. ఓకే, గమనించండి, ధృవీకరించిన తర్వాత మనం ధృవీకరించిన ప్రతి అంశానికి గ్రీన్ రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ప్రయారిటీ ర్యాంకింగ్ సోషల్ డెవలప్మెంట్లో జనాలకు మంచినీళ్ళు అవసరము, దీనికి సంబంధించిన ట్యాంకు, అలాగే ట్యాప్స్ అనేవి చాలా ముఖ్యము. అలాగే పశువులకు కూడా వాటర్ అవసరం కాబట్టి దీనికి 2వ ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది, సేవ్ చేయడం జరిగింది, సబ్మిట్ చేయడం జరుగుతుంది, డేటాను ధృవీకరించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, మనము 3 అంశాలని కూడా ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీనిని సర్వర్కి పంపించడం జరుగుతుంది. అంటే మనం ఏదైతే చేసామో ఎస్హెచ్జీలు అన్నీ చేసి వివోకి పంపించాము, ఇప్పుడు వివోలో చేసి గ్రామ పంచాయతీకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. మీరు గమనించండి, ఇప్పుడు దీనిని గ్రామ పంచాయతీకి పంపించడం జరుగుతుంది. ఓకే, డేటా గ్రామ పంచాయతీకి సబ్మిట్ కావడం జరిగింది. ఒక్క నిమిషం, ఇక్కడ మనం ఎస్డిపి ప్లాన్లో మనం చేసాము కానీ ఇక్కడ చూపించడం లేదు. ఒకసారి దీన్ని మనము సర్వర్కి పంపించడం జరుగుతుంది. ఓకే, ఆల్రెడీ మనము సర్వర్కి పంపించేసాము. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదములు.